చిరంజీవి సినిమా ప్రొడ్యూసర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమాని విజిబిలిటీ తీసుకురావడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళకి విజిబిలిటీ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో మీరు కొత్త వాళ్ళకి ఇంకొంచెము ఎక్కువ ప్రోత్సహించి కావాల్సినంత విజిబిలిటీ ఇస్తారని కోరుకుంటున్నాను. నేను ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వస్తానండి. ఎలా అంటే మా ఇంట్లో వాళ్ళు ఒక 2-3 ఇయర్స్కి ఒక సినిమా థియేటర్లో చూస్తారు. అది కూడా నా చిన్నప్పుడు చూసేవారు. అలాంటిది ఒక్కసారి అయితే మా నాన్నగారు ఒక సినిమా నుంచి ఇంటర్వెల్లో తీసుకొచ్చేసారు నన్ను. బికాజ్ హీ ఫెల్ట్ ఇట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ ఫర్ మీ అట్ దట్ ఏజ్. అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఐ వాచ్ ఎవ్రీ మూవీ. అంటే ఇప్పుడు ఒక చీకటి గదిలో ఎవరిదో ఒక స్టోరీ మనము ఊహించి వీ కెన్ లివ్ త్రూ దేర్ స్టోరీ ఫర్ 2.5 hours అన్నది నన్ను చాలా ఫ్యాసినేట్ చేసేది చిన్నప్పటి నుంచి. ఆ ఫ్యాసినేషనే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అండ్ ఇట్ ఆల్వేస్ డ్రైవ్డ్ మీ టు మేక్ రెస్పాన్సిబుల్ సినిమా. ఆ ప్రయత్నంగానే చిరంజీవిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా జాగ్రత్తగా అన్ని క్యారెక్టర్స్ డ్రివెన్ స్టోరీగా మీ ముందు తీసుకొస్తున్నాము. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. సో సినిమా అందరూ చూసి బాగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.